రౌడీలతోని ఫైట్ చేస్తూ ఉంటుంది పల్లవి. అందులో ఒక రౌడీ ఇక ఒక కత్తి తీసుకొచ్చి పల్లవిని పొడి చేస్తాడు. ఇక ఆ తర్వాత అమ్మయ్య ఇది కాసేపట్లో చచ్చిపోతుందిరా అని చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోతారనమాట రౌడీలు, నలుగురు రౌడీలు. ఆ తర్వాత ఇక అప్పుడు పల్లవి మెల్లగా ఓపిక చేసుకొని లేచి నించొని ఒక క్లాత్ని పొట్టకి గట్టిగా కట్టుకొని ఇక మెల్లగా ఓపిక చేసుకొని అలా వస్తూ ఉంటుంది. ఇక దారిలో ఇక ఆల్రెడీ తను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక కలర్ క్లాత్ ఇస్తారు కదా, ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది అనమాట పల్లవికి. ఇక ఆ ఫ్లాగ్ తీసుకుంటుంది పల్లవి. ఇక ఇటు గుండమ్మ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వైపు పరిగెత్తుకుంటూ మెల్లగా పల్లవి వస్తూ ఉంటే ఈ లోపల ఇటు వేరే రూట్లో వెళ్తారు కదా, ఇటు అక్షిత, చరణ్, మిగతా స్టూడెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాగ్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇక పల్లవి తన పొట్ట నిండా అంతా బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది కదా. అయ్యో పల్లవి అని చెప్పి చరణ్, ఇటు అక్షిత అందరూ చూస్తారనమాట. ఇక చరణ్ అయితే అయ్యో పల్లవి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ పల్లవి మాత్రం ఆగకుండా అలా పరిగెత్తుకుంటూ అక్కడ కూడా తానే ఫస్ట్ అనమాట ఫ్లాగ్ని తీసుకొచ్చి గుండమ్మకి ఇస్తుంది. ఇక అలా పడిపోతుంది అనమాట. ఇక గుండమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఏంటి పల్లవికి ఇదంతా రక్తం ఏంటి, అసలు ఏమైంది, ఇంత పెద్ద గాయం అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనమాట గుండమ్మ, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా. ఇక పల్లవి అలా వచ్చి ఆ ఫ్లాగ్ ఇచ్చేసి అలా కింద పడిపోతుంది. స్పృహ కూడా కోల్పోతుంది. అయ్యో పల్లవి ఏమైంది, పల్లవి అని చెప్పి ఇటు చరణ్, అటు గుండమ్మ, అటు ఇక గీత అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది పల్లవికి అని చెప్పి అర్థం కాక ఇటైతే అక్షిత ఏంటి ఇది అక్కడే పడి చావకుండా ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఈ పల్లవిని ఎవరైనా సేవ్ చేస్తారా ఏంటి కొంపతీసి అని చెప్పి అలా అక్షిత టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.